హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు జావా ట్యూటోరియల్ సిరీస్ డే 6. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ఆపరేటర్స్ ఇన్ జావా అండ్ ఆపరేటర్స్లో టైప్స్ ఏంటి, వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, వాటి వల్ల యూజెస్ ఏంటి విత్ లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందర నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఎంత బాగా నన్ను సపోర్ట్ చేస్తే అన్ని మంచి వీడియోస్ చేసి నేను మీ ముందరకు రావడానికి ట్రై చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్, ఆపరేటర్స్ ఇన్ జావా. సి, ఆపరేటర్స్లో మనకి 8 టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషన్ ఆపరేటర్స్, ఇంక ఇవన్నీ ఉంటాయి. వీటిలో మనం ఈరోజు ఏం కవర్ చేద్దామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్ కవర్ చేద్దాం. కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ చూద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కదా. ఓకేనా? ఓకే, ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అసలు ఆపరేటర్ అంటే ఏంటి? టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఎ ఫంక్షన్ బిట్వీన్ టూ వేరియబుల్స్, ఐదర్ ఇట్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అర్థమైందా? ఆపరేటర్స్ అనేది ఒక పర్టిక్యులర్ టాస్క్ అనేది చేయడానికి ఈ ఆపరేటర్స్ అనేది యూస్ చేస్తారు. అది ఐదర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్న అవ్వచ్చు, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్న అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అర్థమెటిక్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నేను చెప్పాను కదా, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ రెండిట్ల మీద కూడా చేయొచ్చు అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. అర్థమైందిగా? ఇప్పుడు వీటి మీద మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఇచ్చారు, మనకు కావాలితే దీన్ని రన్ చేసుకోవచ్చు. వెయిట్, కంపైల్ అవుతుంది. సి, ఇక్కడ ఏ వాల్యూ అని తీసుకున్నారు? 10, బి వాల్యూ 10. సమ్ ఆఫ్ దోస్ టూ ఎంత? 20 కదా. 10 + 10 20. ఏ మైనస్ బి చేస్తే 10 - 10 0. సో ఇదనమాట అవుట్పుట్. మనం ఎలా కాదు, మనం సపరేట్గా ప్రోగ్రామ్ రాద్దాం. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఫస్ట్ మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ఫైల్ తీసుకుని ఫస్ట్ క్లాస్ అని దీన్ని సేవ్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆపరేటర్స్ కదా, సారీ, ఓపీఈ అని ఇచ్చాను. టైం వేస్ట్ ఎందుకు, ఫుల్ ఫామ్ తీసుకుంటాకి. ఇక్కడ జావా సోర్స్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. ఇప్పుడు క్లాస్ నేమ్ ఇద్దాం. క్లాస్ మీకు నేను స్టార్టింగ్ ఏం చెప్పాను? క్లాస్ నేమ్ ఏదైతే తీసుకుంటున్నారో సేమ్ అదే ఫైల్ నేమ్ కూడా ఉండాలన్న. మనం ఏం తీసుకున్నాం? ఓపీఈ అని తీసుకున్నాం. ఓకే, క్లాస్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇప్పుడు క్లాస్లో మెయిన్ మెథడ్ రాయాలి. పబ్లిక్, సారీ, స్టాటిక్ void main string of args క్లోజ్ చేసి ఇప్పుడు మెయిన్ మెథడ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇనిషియల్గా ఇంటీజర్ తీసుకుందాం. సో ఇంట్ ఏ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? నా లక్కీ నెంబర్ 3 కాబట్టి 3 తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? బి వాల్యూ ఫర్ సపోజ్ ఐదర్ 10 తీసుకుందాం. 10 తీసుకున్నాం, క్లోజ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం? ఏ అనే వేరియబుల్లో 3 అనే వాల్యూని అసైన్ చేసాం, బి అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని అసైన్ చేసాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ రెండు ప్రింట్ చేద్దాం. సారీ, ఓకే, నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ వాల్యూ ఈజ్ అని చెప్పి
ఏ వాల్యూ ఏమి ఇచ్చాం మనం, ఏ కదా, సారీ ఏ అని ఇచ్చుకుందాం. సేమ్ నేను మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా దీన్నే కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. జస్ట్ ఏ ప్లేస్లో బి పెడతా. మనకు ముందర తెలియాలి కదా ఏ వాల్యూ ఏంటి బి వాల్యూ ఏంటి అనేది మనం కంపైల్ చేసే టైంలో తెలియాలి కదా. సో అందుకని ఈ స్టేట్మెంట్స్ రాసాం. ఓకేనా. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఎడిషన్ కదా, యాడ్ అని ఇచ్చా. కామెంట్ అది మీరు కోడ్ చదువుకునేటప్పుడు అర్థం కావడానికి యూస్ చేసుకుంటారు అది కామెంట్. ఓకేనా. ఇంట్ ఆఫ్ యాడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ యాడ్కి అర్థమెటిక్ సింబల్ ఏంటి, ప్లస్ మార్కే కదా. సో అది ఇప్పుడు నేను ఏం చేస్తా, ప్రింట్ చేస్తా. ఇది ఏం పెద్దామంటే సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్, మనం ఏ అండ్ బిని సమ్ చేసి దేంట్లో స్టోర్ చేసాం, యాడ్లో స్టోర్ చేసాం కదా. సో ఇక్కడ యాడ్. ఓకేనా. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఒకటి రన్ చేసి చూద్దాం. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. మీరు ఎక్కడైతే సేవ్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళండి. నేను జావా పీపీటీలో ఇక్కడ సేవ్ చేసా. ఇక్కడ సెర్చ్ బార్లో సిఎండి అని ఎంటర్ చేయండి. ఇప్పుడు జావా సి స్పేస్ మనం తీసుకున్న ఫైల్ నేమ్ ఏంటి, ఓపీఈ కదా, ఓపీఈ డాట్ జావా. మనకేం ఎర్రర్స్ లేవు, కంపైల్ అయిపోయింది. ఇప్పుడు జావా స్పేస్ ఓపీఈ డాట్ జావా. చూసారా మనకు ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అయింది. ఏ వాల్యూ 3 అని ప్రింట్ అయింది, బి వాల్యూ 10 అని ప్రింట్ అయింది. సమ్ ఆఫ్ ఏ అండ్ బి రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఎంత ప్రింట్ అయింది, 13 అని ప్రింట్ అయింది. ఓకేనా. ఇప్పుడు మన ఎడిషన్ అయిపోయింది కదా, సబ్ట్రాక్షన్ చేద్దాం. సేమ్ కామెంట్ తీసుకుంటా, సబ్ అని పెడతా. ఇక్కడ మీరు ఏం చేస్తారు, సేమ్ ఇక్కడ ఎస్యూబి సబ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ అని పెట్టి ఇక్కడ ఏ ప్లేస్లో సబ్ అని ఉండి, సారీ ఫస్ట్ మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలిగా. సో ఇప్పుడు ఇంట్ ఆఫ్ సబ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్కి సింబల్ ఏంటి, ఏ మైనస్ బి కదా, మైనస్ సింబలే కదా. సో ఏ మైనస్ బి సెమీకోలం. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేమ్ యాస్టీజ్ రన్ చేసి చూద్దాం. ఫస్ట్ కంపైల్ చేసాం, ఎగ్జిక్యూషన్ అయింది, రన్ చేసాం. చూసారా నెగిటివ్ నెంబర్లో కూడా చూపించింది, ఎందుకంటే 10 - 3 ఎంత, -7గా. సో -7 మనకి డివిజన్ ఫ్లోటింగ్ వాల్యూలో వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈ వాల్యూలు మార్చుకుందాం. పైన 10 ఇద్దాం, సో పైన 9 ఇద్దాం, కింద 3 ఇద్దాం. ఆపరేషన్ బాగుంటుంది మనకి చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్పీడ్గా చేసుకెళ్ళిపోదాం. కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వాల్యూస్ మార్చుకుంటా. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మల్టిప్లికేషన్ కదా, MUL అని పెట్టుకుందాం. పేస్ట్ చేసి ఇక్కడ సబ్ ప్లేస్లో MUL అని అవ్వండి, అంటే మల్టిప్లికేషన్ సింబల్ ఏంటి, ఇంటూగా. సో ఇది పెట్టుకున్నా, ఇక్కడ MUL అని పెట్టుకున్నా. ఇక్కడ ఏం తీసుకున్నాను నేను, మళ్ళనే కదా. సో ఇక్కడ మళ్ళీ అంతే, మల్టిప్లికేషన్గా అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ డివ్ కదా, వెయిట్, డివ్ అని తీసుకుందాం డివిజన్కి. ఇక్కడ ఇంట్లో div equal to 9/3. ఇప్పుడు ప్రింట్ చేయాలిగా. ప్రింట్కి ఏంటి, మనం ఈ స్టేట్మెంట్ తీసుకుందాం, కాపీ చేసుకుందాం ఈ లైన్, Ctrl+C.
పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్లేస్లో div అని ఇద్దాం. సేమ్ ఇక్కడ కూడా div. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఆపరేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, కోఎఫిషియంట్ చూపిస్తుంది. మనకి రిమైండర్ కావాలంటే మాడ్యులో డివిజన్ చేయాలి. సో ఎంఓడి, మీరు కామెంట్స్ తీసుకోకపోయినా పర్వాలా, నేను మీకు అర్థమవుతుందని చెప్పేసి అట్లా రాసి చూపిస్తున్నా. ఓకేనా, ఎంఓడి ఇంట్ ఆఫ్ mod ఈక్వల్ టు ఎంత ఏ మాడ్యులో డివిజన్. మాడ్యులో డివిజన్ అంటే ఏంటి, పర్సంటేజ్ సింబల్ కదా. వెయిట్ జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే, బి. ఓకే, ఇప్పుడు దీన్ని అంతే కదా, ఇక్కడ ఏం మార్చాలి, ఇక్కడ మాడ్ అని ఇవ్వాలి, ఇక్కడ ఎంఓడి. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సేవ్ చేసుకున్నా, మళ్ళీ కంపైల్ చేసా, రన్ చేసా. చూసారా మనకు అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసింది. సమ్ ఏ ప్లస్ బి ఎంత, ఏ మైనస్ బి ఎంత, ఏ ఇంటూ బి ఎంత, ఏ డివైడెడ్ బై ఏ ఎంత. చూసారా ఇక్కడ ఇప్పుడు మనకి 9/3లో రిమైండర్ ఎంత ఉంటుంది, 0 కదా. సో ఇక్కడ మాడ్యులో డివిజన్లో చూడండి 0 అని చూపించింది. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే సెక్షన్. మనం నెక్స్ట్ వీడియోలో వేరే యూనరీ ఆపరేటర్స్ కవర్ చేద్దాం. యూనరీ ప్లస్ అసైన్మెంట్ ఆపరేటర్స్ రెండు కవర్ చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మేక్ షూర్ దట్ టు సపోర్ట్ మీ హౌ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే నాది ఛానల్ కొత్త ఛానల్ అండి. నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యి 4000 వాచ్ అవర్స్ అవుతేనే నా ఛానల్ మానిటైజ్ అవుద్ది. నేను ఫర్దర్గా మంచి వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ ద వీడియో ఫుల్లీ వితౌట్ ఎనీ స్కిప్పింగ్. థ్యాంక్ యూ.